హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే నిన్నైతే నేను ఎస్మార్ట్కి వెళ్ళాను. ఎస్మార్ట్కి వెళ్తే ఇంకా తెలిసిందే కదా, లేడీస్ అయితే ఇంకా వాళ్ళకి నచ్చినవి కొనుక్కుంటాం కదా. అట్లానే నేను కూడా నాకు నచ్చినవి ఏం కొన్నాయని చూపిస్తాను. కొన్ని నాకు నచ్చినవి, కొన్నేమో ఇంట్లోకి సంబంధించి అయితే కొన్నాను. ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ చిక్కీ అన్నమాట. ఇది మేము ఇంతకు ముందు అయితే నర్సాపేటలో తీసుకొచ్చేవాళ్ళమి. అక్కడ మాకు 200 అలా పడేదన్నమాట. ఇక్కడైతే 250 అలా పడింది. దీంట్లో ఎన్ని పీసులు ఉంటాయనేది ఇక్కడైతే ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఎన్ని పీసులు ఉంటాయనేది ఇక్కడ ఉంటుంది అన్నమాట. 5 రూపీస్ పడుతుంది ఒక్కొక్క పీసు. 250 పీస్ 50 వస్తాయి. 250 అన్నమాట. ఇక్కడ ఎస్మార్ట్లో అనేది మనకి ఎంత ప్రైస్ దీని మీద ఉన్నది అనేది ఇక్కడ ఎంత ప్రైస్ ఉంటే అంత ప్రైస్ అయితే తీసేసుకుంటున్నారు. అక్కడైతే అలా కాదన్నమాట. 250 ఉన్నది 200 అలా తీసుకుంటారు. ఇవైతే నాకు వర్త్ అయితే కాదని అనుకున్నా. అక్కడే కొంచెం 50 రూపీస్ అయితే సేవ్ అయినాయి. ఇక్కడైతే నాకైతే 50 అయితే ఎక్స్ట్రా అయినట్లు అనిపించింది. ఇదైతే తీసుకున్నాను. ఎందుకంటే దూరం జర్నీ అయితే చేయలేకపోతున్నాను. ఎందుకంటే నాకు ఫీవర్ వచ్చి బాగాలేదన్నమాట కొంతవరకు. అందుకే జర్నీ చేయలేక ఇక్కడైతే తీసుకున్నాను. ఓకే, ఇది ఒకటి తీసుకున్నాను. ఇది ఈ మధ్యలో తీసుకున్నాను. ఇప్పుడు ఈసారి తీసుకున్నది ఇది ఎంత పడిందంటే నాకు 230 వేశారు. ఎంత ప్రైజ్ ఉంటే అంత ప్రైజ్ వేస్తున్నారు. వచ్చినట్టయితే ఎంఆర్పీ అయితే తీసుకున్నాను. ఇది బిస్కెట్స్ అన్నమాట. నట్స్తో తయారు చేసిన జీడిపప్పు, రాగు ప్లస్ గోధుమలు, కార్న్ఫ్లవర్, ఇవి జొన్నలు, వీటితో అయితే బిస్కెట్స్ అన్నమాట. ఇది ఫస్ట్ టైం తీసుకున్నాను. టేస్ట్ అయితే చేయాలన్నమాట. టేస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇది ధూపంది అయితే ఒకటి తీసుకున్నాను అన్నమాట. ఇది కూడా నాకు 72 రూపీస్ పడ్డది. ఒక పేరు అయితే తీసుకున్నాను. ఇందులో ఎన్ని పీసులు వస్తాయో నాకు కూడా ఐడియా లేదు. 12 సాంబ్రాణి కప్స్ అని ఉంది. 12 వస్తాయంట. ఇది పూజ సామాన్లు అయితే ఇది జీడిపప్పు. ఇది కూడా ఇది చిక్కీ ఇవి ఒకసారి తీసుకున్నాను అన్నమాట. చిక్కీ తీసుకున్నాను. ఇవి కూడా 250 ఎంఆర్పి 225 అలా పడుతుంది. ఇది ఒకటి తీసుకున్నాను. ఇంతకుముందు పిల్లలు చిన్నప్పుడు అయితే నాకు ఇంట్లో డ్రై ఫ్రూట్స్ చాలా ఉండేవి. అప్పుడు అంత ఇంట్రెస్ట్గా తినేదాన్ని కాదు. ఇప్పుడు ఇంట్లో లేకపోయేసరికి తినాలనిపిస్తుంది. అందుకని ఒక 1/4 కేజీ అయితే తీసుకున్నాను. చిన్న ప్యాకెట్ అయితే. నెక్స్ట్ ఇది కిస్మిస్. ఇది కూడా దీనికి నార్మల్గా వేస్తారు అనుకుంటా రేట్లు. దీని మీద తెలియదు. కిస్మిస్ ఒకటి మార్కర్. పిల్లలు స్కూల్ పెట్టిన దగ్గర నుంచి పేర్లు రాయలేదని చెప్పేసి టీచర్స్ కొన్ని బుక్స్ మీద రాశారు, కొన్ని బుక్స్ మీద రాయలేదని చెప్పేసి పెన్ అయితే తీసుకున్నా. ఇంకోటి వచ్చేసి కిసాన్ జామ్ ఒకటి తీసుకున్నా. కిసాన్ జామ్ వచ్చేసి ఇది 90 రూపీస్ పడ్డది. చిన్నది అయితే తీసుకున్నా.
చిన్నవే దొరుకుతాయి, ఎక్కువ శాతం పెద్ద పెద్దవి అంతగా దొరకవు. ఈ ఎస్మార్ట్లో చిన్నదే అనమాట. అది నేను వీడియోలో కూడా అప్లోడ్ చేస్తాను, ఎప్పుడు వెళ్ళాను ఏందనేది కూడా చెప్తాను. షాంపూ దండ నేను ఇంట్లో వాడేది ఇదే అనమాట, మేఘా షాంపూలు. ఇది ఒకటి దండ ఒకటి తీసుకున్నాను. బ్యాంబూ సేమియా ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను. దీని చెప్తాను సాంబ్రాణి కడ్డలతో పాటు ఈ ఇంట్లో పెద్ద ప్యాకెట్ ఉంటుందని చెప్పేసి ఇది తీసుకున్నాం. ఇక్కడ ఊళ్ళో అయితే 5 రూపీస్ ప్యాకెట్లు దొరుకుతున్నాయి, అందులో ఎన్నో ఉండట్లా. అందుకని పెద్ద ప్యాకెట్ అయితే బయటకు పెద్దది తెచ్చుకోవడం బెస్ట్ కదా, అందుకని తెచ్చుకున్నాం. ఇదేంటి అంటే శనగపప్పు, ఇది ఆవాలు, జీలకర్ర ఇంట్లో అయితే ఉన్నాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మినప్పప్పు, సాయి మినపప్పు వేయకుండా మినపప్పు అయితే యాడ్ చేశాను. దానికి పప్పు అయితే యాడ్ చేయడానికి ఇది కావాలని తీసుకున్నాను. ఇది శనగపప్పు ప్యాకెట్. ఇంకోటి ఇది కందిపప్పు, మనకు అన్నిటికి యూజ్ కదా, సాంబార్కి, పప్పుకి. వారంలో 2 డేస్ అయితే ఇది ఉండాల్సిందే కదా కందిపప్పు. తెస్తా ఉన్నా అయిపోతా ఉన్నాయి. ఇంట్లో ఇవి ఎక్కువగా అయిపోతున్నాయి. ఏంచి ఒక డబ్బాలో వేసానంటే బెల్లం ఉంటే పక్కన చిన్న మొక్క తీసుకొని 2 శనగెత్తిన నోట్లో వేసుకుని పిల్లలైనా ఎవరైనా ఇంట్లోకి వెళ్తే చదువు వంటగదిలో మాకు ఏ కనపడతాయి డబ్బాలు. ఇది అనమాట. ఇది 1 కేజీ తీసుకుంటాం. మా వారు డ్యూటీకి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక వస్తువు చదువుతూనే ఉంటాను, నేను తెస్తూనే ఉంటాను. ఇంకోటి ఇది మైసూర్ శాండిల్, ఇది రోజ్ అనమాట. ఇది అసలు డీమార్ట్లో కూడా దొరకదు అనమాట. డీమార్ట్లో అస్సలు దొరకట్లేదు, ఎక్కడ ఏ స్మార్ట్లు అసలు ఎక్కడ చూడలేదు. కానీ ఇక్కడ ఉంటాయి బెల్లంకొండలో. బెల్లంకొండ స్మార్ట్లో మాత్రం కంపల్సరీగా ఉంటాయి. మేము మాత్రం మా ఇంట్లో ఒక 3-2 అలా తెచ్చేసుకుంటాం. మా వారు ఎక్కువ యూజ్ చేస్తారు అన్నమాట. ఇది మేము ఓల్డ్ మైసూర్ శాండిల్ ఉంటుంది కదా, అదైతే యూజ్ చేస్తాం అన్నమాట. మా వారు అయితే ఇది యూజ్ చేస్తారు. మైసూర్ శాండిల్లో కూడా 2-3 ఉన్నాయి, నేను వీడియోలో అయితే పెడతాను. కానీ ఇది ఒకటి ఇది నా హెయిర్ సీక్రెట్ అనమాట. ఈ హెయిర్కి ఇంకెప్పుడు ఇదే యూజ్ అనమాట, ఇంకే ఆయిల్ యూజ్ చేయను. పారాషూట్ ఆయిల్. ఆశీర్వాద్ ఇంట్లో ఉండాల్సిందే కదా, ఏదున్నా చపాతీ పిండి ఉంటుంది అని ఆశీర్వాద్ పిండి. ఇప్పుడు ఆశీర్వాద్ పిండి ఒక 2 కేజీస్ అయితే తీసుకున్నాను. కేజీ వచ్చి ఇంకోటి ఇది ఇడ్లీ రవ్వ. అన్నీ ఉన్నా ఉదయాన్నే డైలీ ఇడ్లీ తినాలి, ఫీవర్ వస్తే ఇడ్లీ తినాలి, హెల్త్ బాగోపోతే ఇడ్లీ రవ్వ, ఇడ్లీ కావాలంటారు కదా. ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను. ఎక్కువ తీసుకున్నాను కానీ పురుగు వచ్చేస్తుంది చాలా త్వరగా అందుకని చెప్పేసి ఒక్క ప్యాకెట్ తీసుకున్నాను అనమాట. ఇంకా అయితేనే ఇంకా 2 బిస్కెట్ ప్యాకెట్స్ అయితే చిన్నవి 10 రూపీస్ ఒక 2 తీసుకున్నాను. ఈరోజు స్కూల్కి అయితే తీసుకెళ్ళిపోయారు. అసలు ఇవి నిన్న అయితే తీయాల్సిన వీడియో అనమాట. మా వారిని తిన్నాను వీడియో తీయనంటే కూడా తీయట్లేదు కాబట్టి నేనే ఈరోజు ఇవన్నీ ముందు పెట్టుకుని అయితే వీడియో తీసుకుంటున్నాను నాకు నేనుగా. నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవైతే నేను తెచ్చిన
నిన్న పెర్క్ ఒకటి తీసుకున్నాను అనమాట. అదే నాకు పెర్క్ చాలా ఇష్టం. ఏదైనా చాక్లెట్లు చాలా ఇష్టం అనమాట. తినేస్తాను ముందుగా చూడంగానే. ఇంకా బ్యాంక్ దగ్గర ఆగామన్నమాట పనుండి. ఆ బ్యాంక్ దగ్గరే తినేసాను పెర్క్ చాక్లెట్ అయితే. ఇంకా ఈ వీడియో అయితే ఇంతే. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.